రంజాన్ స్పెషల్ షీర్‌కుర్మా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవి గనక తిన్నారంటే జన్మలో మర్చిపోరు, అంత బాగుంటుంది. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కడాయిలో తగినంత ఘీ వేసుకొని పొట్టు తీసిన బాదం పప్పులు, జీడిపప్పులు, ఫిరంజీ సీడ్స్, పిస్తా పప్పులు, ఖర్జూరం వేసుకొని ఇలా వేయించి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకొద్దిగా ఘీ వేసుకొని ఈ సేమియా వేయించుకోవాలి. ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో 1/2 లీటర్ పాలు పోసుకోవాలి, చిక్కటి పాలు. ఒక పొంగు వచ్చిన తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న ఈ సేమియా వేసుకోవాలి. తొందరగా ఉడికిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మిల్క్ మేడ్ వేసుకోవాలి. మిల్క్ మేడ్ లేదు అనుకుంటే పంచదార వేసుకోండి, ఏం పర్వాలేదు. ఇక ఇందులో వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ ఇదంతా వేసుకొని బాగా ఒక పొంగు వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి. ఇంకా అంతేనండి. చల్లారిన తర్వాత తింటే చాలా చాలా బాగుంటుంది. పాలు పాలుగా సూపర్గా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఒక వీడియో వెనకాల చాలా కష్టం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి, అవసరం మన వాళ్ళకి షేర్ చేయండి.